షుగర్ లేదా స్వీట్స్ తింటే డయాబెటీస్ రాదు. కానీ ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే ఈ షుగర్, స్వీట్స్ అన్నీ పూర్తిగా మానేయాలి. ఈ డయాబెటీస్‌ని ఒక అసిమ్ప్టమాటిక్ అంటారు. అంటే ఇది వచ్చే ముందు ఏ సింప్టమ్స్ చూపించదు మనకి. అందుకే దీన్ని ఒక సైలెంట్ కిల్లర్ అంటారు. ప్రపంచంలో ఒక 50% పాపులేషన్‌కి డయాబెటీస్ ఉంటుంది. అయితే సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇంకొక 50% పాపులేషన్‌లో ఇది అన్‌డయాగ్నోస్డ్‌గా ఉంటుంది. అంటే వాళ్ళు టెస్ట్ చేయించుకునే వరకు తెలీదు వాళ్ళకి డయాబెటీస్ ఉందని. ఈ వీడియోలో నేను ఈరోజు డయాబెటీస్‌ని రివర్స్ చేయడానికి మంచి డైట్ టిప్స్ చెప్పబోతున్నాను. హలో! నేను మీ పావని. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఒకసారి డయాబెటీస్ వచ్చాక ఈ షుగర్ కంట్రోల్ చేయడానికి మీరు ఏ మెడిసిన్సో, టాబ్లెట్సో లేదా ఇన్సులినో తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ షుగర్‌ని మీ టాబ్లెట్స్ కంట్రోల్ చేస్తున్నాయి. అంతేగాని మీరు కంట్రోల్ చేయట్లేదు. అసలు మనం క్యూర్ కన్నా ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే రూట్ కాజ్. అసలు మీకు ఈ డయాబెటీస్ ఎందుకొచ్చింది అని. మీ లైఫ్ స్టైల్ చేంజెసా? లేదా హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా హిస్టరీ ఉందా? లేదా మీ స్లీప్ ప్యాటర్న్స్, యాక్టివిటీ లేకపోవడమా? లేదా మీ ఆహార పద్ధతులు? ఇవన్నీ గుర్తించి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఈ డయాబెటీస్ రివర్స్ చేయడానికి నేను ఫస్ట్ సజెస్ట్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే హెల్తీ ప్లేటింగ్ కాన్సెప్ట్. ఇదేంటంటే మీరు భోజనానికి ప్లేట్ తీసుకున్నప్పుడు దాన్ని 2 సగభాగాలుగా చేయండి. ఫస్ట్ సగభాగంలో మీరు వెజిటబుల్స్ అంటే మీరు ఏ కర్రీస్ వండుకుంటే ఆ కర్రీస్ గాని, లేదా ఆకుకూరలు గాని, లేదా సాలడ్‌ని వడ్డించుకోండి. మిగిలిన హాఫ్‌ని మళ్ళీ 2 హాఫ్ భాగాలుగా చేయండి. అంటే మీకు పావు వంతు, పావు వంతు వస్తుంది. ఒక పావు వంతులో మీరు ప్రోటీన్ పెట్టుకోవాలి. అంటే ఈ పప్పు గాని, లేదా పెరుగు, లేదా పన్నీర్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. మిగిలిన పావు వంతులో మీరు రైస్ గాని, చపాతీ ఆర్ రోటీ గాని వడ్డించుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనం హై ఫైబర్ ఇంటేక్ తీసుకుంటున్నాం. అంటే ఈ వెజిటబుల్స్, సాలడ్స్, ఆకుకూరల వల్ల. పావు వంతే మనం రైస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గని, అలాగే ఈ ఫైబర్ ఎక్కువ ఉండడం వలన కూడా మనకి షుగర్ స్పైక్స్ అనేవి ఉండదు. అంటే షుగర్ వెంటనే బ్లడ్‌లోకి వెళ్ళడానికి అవకాశం లేదనమాట. ప్రపంచంలోనే ఇండియాని డయాబెటిస్ క్యాపిటల్‌గా అంటారు. ముఖ్యంగా అందులోనూ సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియాలో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కువ డయాబెటిస్ కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్, తక్కువ యాక్టివిటీ. కార్బోహైడ్రేట్ ఇంటేక్ అంటే మనం ప్రతి దాంట్లోనూ రైస్ ఐటెమ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు సాంబార్ తినాలంటే సాంబార్ రైస్, లేదంటే కూరతో రైసు, పెరుగుతో రైసు, కర్డ్ రైస్ ఇవన్నీ. అలాగే ఇడ్లీ, దోస, రవ్వ, ఉప్మా, బ్రెడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్స్ అనమాట. దీని వలన కూడా షుగర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వైట్ రైస్ కన్నా యాక్చువల్లీ బ్రౌన్ రైస్ బెటర్. అంటే మీరు ఒకవేళ తినగలిగితే గనుక బ్రౌన్ రైస్‌కి స్విచ్ అవ్వండి. ఎందుకంటే బ్రౌన్ రైస్‌లో థయామిన్ అంటే బి వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అది అరగడానికి కూడా చాలా టైం పడుతుంది. అలాగే బ్లడ్‌లో కూడా స్లోగా ఎంటర్ అవుతుంది. సో, బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ బ్రౌన్ రైస్ తినలేము అనుకుంటే వైట్ రైస్‌ని కొంచెం క్వాంటిటీ తగ్గించి తీసుకోండి. ఇప్పుడు మీరు ప్లేట్‌లో అన్నం వడ్డించుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే కూర వడ్డించుకోవాలి. కూర వడ్డించుకున్న తర్వాత కూర ఎంతైతే ఉందో అందులో సగం రైస్ లేదా రోటీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. దీని వలన కార్బోహైడ్రేట్ ఇంటేక్ తక్కువవుతుంది. అలాగే మీ ఫిల్లింగ్ కూడా ఉన్నట్టు ఉంటుంది. రైస్‌కి సబ్‌స్టిట్యూట్‌గా మీరు ఈ జొన్న రొట్టెలు తీసుకోవచ్చు, లేదా రాగి రొట్టెలు తీసుకోవచ్చు. ఇప్పుడు మిల్లెట్స్ వస్తున్నాయి. మీరు కొర్రలు అని, కినోవా అని ఇవి కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా ఏంటంటే మనకి డైజెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి షుగర్ మీ బ్లడ్‌లోకి చాలా స్లోగా ఎంటర్ అవుతుంది. దీని వలన కూడా మీకు డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ డయాబెటిస్ కంట్రోల్ చేయడంలో ఫుడ్ విషయంలో ఇంకొక మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ ఆర్డర్ కాన్సెప్ట్. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మీరు భోజనానికి కూర్చున్నప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా వెజిటబుల్స్‌తో స్టార్ట్ చేయండి. ఒక సాలడ్ గాని, లేదంటే కర్రీస్ గాని. తర్వాత ప్రోటీన్స్ తీసుకోండి. తర్వాత మీ కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉందో రైస్ గాని, చపాతీ గాని తీసుకోవచ్చు. దీని వలన ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఎప్పుడు ఫైబర్ తీసుకోవడం అంటే వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల ఈ ఫైబర్ మనకి ఒక మెష్ అంటే ఒక జల్లీడ్‌లాగా హెల్ప్ చేస్తుందనమాట. సో, తర్వాత మీరు కార్బోహైడ్రేట్స్ తిన్నా సరే, అది వెంటనే గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి బ్లడ్‌లో ఎంటర్ అవ్వడానికి ఇదొక జల్లిడ్‌లాగా హెల్ప్ చేసి దాన్ని స్టాప్ చేస్తుంది. డైట్‌లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు రోజులో ఏదో 1 మీల్ అన్‌కుక్డ్ ఫుడ్స్ అంటే ఉడికించని పదార్థాలతో తీసుకోండి. అంటే ఏ స్ప్రౌట్సో లేదా వెజిటబుల్ సాలడ్స్ గానీ, లేదా ఫ్రూట్స్‌తో గానీ 1 మీల్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది బ్రేక్‌ఫాస్ట్ అయినా లేదా డిన్నర్ అయినా సరే. ఎందుకు 1 మీల్ అన్‌కుక్డ్ ఫుడ్స్ అని చెప్పానంటే, అన్‌కుక్డ్ ఫుడ్స్ అంటే ఉడికించని పదార్థాల్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫైబర్స్ ఉంటాయి. సో, దీని వలన ఏంటంటే మనకి ఈ ఫ్రీ రాడికల్స్‌ని తగ్గిస్తుంది. అలాగే డయాబెటిస్‌లో కొంతమందికి ఇన్ఫెక్షన్స్, ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. దీన్ని కూడా తగ్గించడం హెల్ప్ చేస్తుందనమాట. డయాబెటిస్‌లో ముఖ్యంగా స్నాక్స్‌లో మీరు నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవచ్చు. అలాగే రోస్టెడ్ చనా, రోస్టెడ్ మకన, ఇంకా మీరు ఉడికించిన పెసలు గానీ, శనగలు గానీ లేదా ఒక ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్‌లో ముఖ్యంగా మీరు జామకాయ, పపాయ లేదా ఒక యాపిల్,
పేర్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. డయాబెటిస్‌లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. అంటే అట్‌లీస్ట్ 10-12 గ్లాసెస్ వాటర్ ఉండేలా చూసుకోండి. లేదా 3 లీటర్స్ ఆఫ్ వాటర్. ఒకవేళ వాటర్ అలా తీసుకోలేకపోతే గనక చేంజ్ ద టేస్ట్ ఆఫ్ ద వాటర్. అంటే మీరు మజ్జిగ తీసుకోవచ్చు. లేదా సూప్ రూపంలో తీసుకోవచ్చు. లేదా వెజిటబుల్ జ్యూసెస్, బార్లీ వాటర్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. డయాబెటిస్‌ని రివర్స్ చేయడానికి ఇప్పటివరకు నేను చెప్పిన డైట్ 50% మాత్రమే. మిగిలిన 50% మీ ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు రోజు అట్‌లీస్ట్ 30-45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. హాఫ్ అన్ అవర్ వాకింగ్ అంటే అది సరిపోదు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది కాకుండా హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ యోగా చేయొచ్చు. లేదా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. లేదా సూర్య నమస్కారాలు చేయండి ఒక 10 సెట్స్. దీనివల్ల ఏంటంటే మన బాడీలో ప్రతి ఆర్గన్స్‌లోనూ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్‌ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తుందనమాట. మీరు ఇంకా స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అంటే మజిల్ బిల్డింగ్ మీద ఎక్కువ ట్రై చేయండి. సో, అల్టిమేట్‌లీ మీ డయాబెటిస్‌ని రివర్స్ చేసుకోవడానికి ఒక మంచి డైట్ మీద ఫోకస్ చేయండి. హెల్తీ ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది, ఇంకా ఫుడ్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వండి. మీ డైట్‌లో ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకోండి. అంటే పీచు పదార్థాలు, మోడరేట్ ప్రోటీన్, అలాగే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ బ్రౌన్ రైస్ తినగలిగితే తినండి. లేదా వైట్ రైసే కొంచెం తగ్గించి తినండి. అంతేకాకుండా ఎక్కువ వాటర్ ఇంటేక్ ఉండేలా చూసుకోండి. నిద్ర బాగుండేలా చూసుకోండి. ఇంకొకటి ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోండి. అట్‌లీస్ట్ 30-45 మినిట్స్ వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ మీద ఫోకస్ చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్.